అక్షయ నిరీక్షణ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పౌలు తను చెప్పేటువంటి వాటికి సంబంధించినటువంటి నిబద్ధతను గూర్చి 9వ అధ్యాయంలో మాట్లాడి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు ముందుగా సంఘమును స్థాపించు సమయమున చెప్పినటువంటి సంగతులు యందు వారు సరిగా అవగాహన కలిగి లేకపోవటి చేత, అంటే ఆ సమయమునకు కలిగి ఉన్నప్పటికీ తదుపరి కార్యాచరణ ప్రారంభించేసరికి వారికి వ్యక్తిగతమైనటువంటి పూజ ఎక్కువైపోవటం వలన, లేదా ఇతరుల యొక్క క్షేమము కంటే తమ వ్యక్తిగతమైనటువంటి సేవను చేసుకొనుటకు వారు అనాలోచనగా ముందుకు నడుచుట చేత పౌలు బోధించినటువంటి సంగతుల యొక్క నిబద్ధత ప్రశ్నార్థకంగా కొరింథీలో ఉన్నటువంటి సంఘము మధ్య తారసపడినట్లుగా మనం చూడగలం. అందుకనే మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ప్రభువు బలలో పాలు పొందటానికి వచ్చి ఎప్పుడు చేయాలి, ఎలాగ చేయాలి, ఎందుకు చేయాలని మనం ప్రారంభం నుంచి చూస్తున్నాం. 1వ అధ్యాయం నుండి కూడా పౌలు ప్రతిదానిని కూడా వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును గుర్తు చేస్తున్నాడు. ఎందుకనంటే లోపమును కలిగి ఉండి సమాధానకరమైనటువంటి బలిలో పాలు పొందటం అనేది అవమానకరం. 2, ఏదైతే ప్రతి ఆదివారము అనున్నది విధింపబడి ఉన్నదో, అనగా ప్రభు దినమని విధింపబడి ఉన్నదో, ఆ ప్రభు దినము వారములో మొదటి దినము గనక ఆ మొదటి దినమున ప్రభు బలలో పాలు పొందకపోవటం అనేది కూడా నేరం అన్నట్టుగా. 3వదిగా, ఏదైతే లోక సంబంధమైనటువంటి ఈ జీవిత గమనం ఉన్నదో, ఈ గమనములో క్రైస్తవ స్థితిని కాపాడుకోవటం అనేది చాలా ప్రధానమైనది అని. అంటే ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల్లో కానీ ఇతరుల కార్యక్రమాల్లో కానీ పాలు పంపులు పొంది, అది ఎలాంటిదైనను, విగ్రహమునకైనను విగ్రహమునకు అర్పించిన వాటిని తిని వాటినైనను, లేదా లోకముతో స్నేహమైనను, నీకేదైనా వైరము కలిగినప్పుడు దాని యొక్క పరిష్కారాన్ని అన్యుని దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసుకున్నప్పుడే కానీ, ఇక అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభువు వాళ్ళ యొక్క శ్రేష్టతను తీసివేసేసి ముందు అవన్నీ కూడా నీ జీవితంలో జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత. ఒకవేళ జరిగితే దాన్ని ఎలాగో అధిగమించవలను, నువ్వు దానిని ఎరిగి ప్రవర్తించాలని. అంతే తప్ప చెప్పినవాడు తప్పు అని అనేటువంటి పరిస్థితి రాకూడదు. ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి సంఘం మధ్య వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఆ పౌలు చెప్పొచ్చాడులే అన్నట్టు. నేను ఈ మాటను గతంలో కూడా మీకు జ్ఞాపకం చేశాను. వారు నిర్లక్ష్య పెట్టినటువంటి కారణం ఏంటంటే, ప్రభు యొక్క మాటలు చెప్పడానికి పౌలుకున్న నిబద్ధత ఏంటి? అప్పుడు చేశాడులే, అప్పుడు హింసించాడు, అప్పుడు అలా చేశాడు, ఇలా చేశాడు, ఇప్పుడు ఇలా చెప్తున్నాడు ఏంటి, ఏమో అలాంటి భావన వారికి కలిగిందేమో. అందుచేత పౌలు వారి యొక్క మనస్సును ఎరిగి ఉన్నాడు గనక, అందులోనూ ఈ పత్రిక వ్రాయించుచున్నది కూడా పరిశుద్ధాత్ముడే గనక, వారి యొక్క అంతరంగంలో దాగి ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఈ పత్రిక ద్వారా పౌలు సూచించి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ప్రతి ఒక్క సమస్యను చెప్తున్నాడు, ఆ సమస్యకు పరిష్కారాన్ని సూచిస్తున్నాడు. వెంటనే దానికి మళ్ళీ ఎక్కువ సమయాన్ని ఏమి తీసుకోవట్లేదు, వెంటనే పరిష్కారం. ఎందుకని తన జీవితంలో జరిగిన వాటిని మరలా అక్కడ కూలంకుషంగా చర్చిస్తున్నాడు. అంటే వారికి పరిస్థితి త్వరగా అర్థమయ్యి వారు దేవుని వైపు మరలా నడిచి, దేవుని వైపు నడవటం అంటే కేవలము దేవుని కొరకు జీవించున్నామని చెప్పుకుని ఆయన కొరకు పాటలు పాడటం, ప్రార్థన చేయటం, మోకాల మీద ఉండటం, అరిగిపోయి దాకా ఉండటం, ఇవన్నీ కాదు. ముందు అసలు నీ ఆత్మ సంబంధమైన జీవితమును నువ్వు కట్టుకునేటువంటి పరిస్థితి రావాలి. అది ఎలాగను జరుగుతుంది అని అంటే, నువ్వు మోకాల మీద ఉంటానో లేకపోతే ఇంకొకటి మీద ఉంటానో రాదు. ఎలా ఉంటుందంటే నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకోవడం ద్వారా వస్తుంది. అర్థమవుతుందా? శంకరి పరిశీయుడు గురించి చెప్పాడు. పరిశీయుడు ప్రార్థన చేశాడు, చేయలేదనొద్దు, చేశాడు ప్రార్థన. కానీ ఎందుచేత అతని యొక్క ప్రార్థన అంగీకరించబడలేదని అంటే హృదయ పరిశీలన లేదు అతనికి.
హృదయ పరిశీలన లేకుండా గంటలు ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం? తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తే ఉపయోగం? అరిసి గీపెట్టి ప్రార్థన చేస్తే ఉపయోగం? లేదా మౌనంగా రోధిస్తే ఏం ప్రయోజనం? అంటే ఏమీ ప్రయోజనం లేదు. దానివల్ల 5 వయసులో ఉపయోగం ఉంటుంది. నీకు ఏమన్నా ప్రజలకు చూపించుకోవడానికి, ఏదైనా ప్రజల మధ్య గొప్పగా అనిపించుకోవడానికి ఏదైనా గొప్పగా అనిపించచ్చేమో, అది గొప్పగా ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో అది సున్నా. అందుకని పరిసయ్యుని యొక్క ప్రార్థనకి లెక్కలేదు, దానికి పరిగణలోనికి తీసుకోకూడదు అనేది ఎందుకొరకనంటే అతడు నీలో హృదయ పరిశీలన లేదు. ఎంతసేపు కూడా తన యొక్క స్థితి ఉన్నతమైనదిగా ఎంచుకోవటం అనేది కారణము చేత. అందుకని పౌలు అంటున్నాడు, ఈ పరిస్థితి అంతా కూడా మార్చబడాలి. నా నిబద్ధతను మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని? నేను స్వతంత్రుణ్ణి, నేను అపోస్తులుణ్ణి, ప్రభు అయిన యేసుని నేను చూచాను. ప్రభువునందు నా పనికి ఫలము మీరే. ఇదిగో నేను అన్నీ చెప్పినవన్నీ నిజము, జరిగినవన్నీ వాస్తవము అని అనటానికి సంఘముగా చేరి ఉన్నటువంటి మీరే సజీవ సాక్షి. లేకపోతే ఒకసారి గుర్తు తెచ్చుకోమంటున్నాడు అన్నమాట. నా స్థితి ఏంటి పూర్వం, ఇప్పుడు నా స్థితి ఏంటి? అప్పుడు సంఘములను హింసించటం, ఇప్పుడు సంఘములను ఏర్పాటు చేయటం. ఎంత తేడా వచ్చింది చూడండి. అందుకని అన్నాడు, ఆ ప్రభు పనిని గూర్చినటువంటి వాటిలో దాని ఫలమునకు రూపము మీరే ఉన్నారు అని అన్నాడు. కాబట్టి నా నిబద్ధతను ప్రశ్నించాల్సినటువంటి అవసరం, నేను చెప్పేది వాస్తవం అని. అందుకని మీకు 11వ అధ్యాయంలో నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అని అక్కడ మళ్ళీ నొక్కి చెప్పాడు. ఎందుకని అని అంటే నా నిబద్ధతను మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అని. అంటే చాలామంది ఉన్నట్టుగా అంగీకరించడానికి మనసు నొప్పగా ఏమనిపిస్తుంది అంటే, ఇంతగా చెప్పినోడు కరెక్ట్ అని అంటావా అంటాడు. అంటే లోక సంబంధంగా కరెక్ట్, అవన్నీ చూసుకోవడం కరెక్ట్, కానీ దైవ సంబంధమైనటువంటి నిర్ణయాలు వచ్చేసరికి గ్రంథంలో వ్రాయబడినదే ఫైనల్గా. ఇక మళ్ళా పౌలు ఎలాంటోడు, పేతురు ఎలాంటోడు, లేదా మత్తయి ఎలాంటోడు, మార్కు ఎలాంటోడు, లోకి ఎలాంటోడు, యోహాను ఎలాంటోడు, ఈ పరిశోధన నువ్వు నేను చేయాల్సినటువంటి పని లేదు. ఇది మనకు అనవసరం, మనకు సంబంధం లేని విషయం. ఇతరుల గురించి తీర్పు తీర్చడంలోనికి వస్తుంది అది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, వాళ్ళకి నిబద్ధత ఉంది, దేవుడు అనుగ్రహించింది, పరిశుద్ధాత్మల ద్వారా వారికి కలిగి ఉన్నటువంటి వాక్చాతుర్యమును బట్టి దేవుని యొక్క వాక్యమును బోధించి అనేకులను దేవుని వైపు త్రిప్పారని నువ్వు నమ్మాలి. తద్వారా ఏం జరుగుతుందంటే, ఆ నిబద్ధతను బట్టి, అనగా చెప్పిన వాని యొక్క నిబద్ధతను బట్టి నువ్వు అతను ప్రశ్నించలేవు కదా, అప్పుడు నీ యొక్క ఆత్మ దేవునిలో స్థిరపరచబడటానికి అవకాశం ఉంటుంది. అలాగనే డబ్బుల కోసం సేవ చేసేటువంటి ఇది కూడా నేరమే. అది కూడా సమాధాన సంబంధమైనటువంటి బలిలో పాలు పొందే విషయాల్లో ఆటంకంగా ఉండిపోతుంది. నువ్వు దేనికి వచ్చావు? స్వార్థ చేయటానికి దేని కొరకు వచ్చి ఉన్నావు? డబ్బుల కోసం వచ్చి ఉన్నావా? లేదా హోదా కోసం వచ్చి ఉన్నావా? లేకపోతే ఇంక దేనికోసం వచ్చావు? ఈ రోజున అనేక మందిని మనం చూస్తున్నాం. ఆయా చిన్న గ్రామాల నుండి వచ్చేటువంటి అనేక మంది సహోదరులు, సోదరులు, వీరందరూ కూడా మేము ప్రభు కొరకు పని చేయాలి, మా గ్రామంలో స్వార్థ వెలుగు రావాలనేటువంటి గొప్ప నమ్మకంతో వాళ్ళు వస్తుంటే, పెద్ద ఇంట్ల నుండి వచ్చేటువంటి వారు ఎందుకు వస్తున్నారంటే, నేను అర్జెంటుగా టీవీలోకి రావాలి, నేను అర్జెంటుగా అమెరికా వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి, నేను అర్జెంటుగా ఒక హాస్టల్ పెట్టాలి, నేను అర్జెంటుగా ఇంకోటి ఏదో చేయాలి, నేను అర్జెంటుగా ఇంకా అలా చేయాలి, అర్జెంటుగా స్కూల్ పెట్టాలి. ఈ ఆలయంలో వెళ్తున్నారు. ఎవరిది బాగుంది? ఇప్పుడు రెండిట్లకి ఎంత వ్యత్యాసం వచ్చింది చూడండి. మరి నువ్వు దేని కొరకు వచ్చావు ప్రభు దగ్గరికి? నువ్వు ఆత్మను నువ్వు రక్షించుకోవడానికి వచ్చావా? వ్యాపారం చేసుకోవడానికి వచ్చావా? ప్రభువును దేనికి అంగీకరించావు? ఎందు నిమిత్తమై నువ్వు ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం మన కొరకు అప్పగించబడి ఉంటుండగా మన దేని కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావు? ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి. అందుకని పౌలు అంటున్నాడు, ఇది సువార్త సంబంధమైనటువంటి పని జీతముతో చేసేది కాదు అని. నేను ఇష్టపడి చేస్తే
దాని ప్రతిఫలం దొరుకుతుంది. ఇప్పుడు 9వ అధ్యాయం ప్రారంభంలోనే ఏం చెప్పాడు? మీరు నా పనికి, అంటే ప్రభు పని నేను చేసి ఉంటుండగా నేను చేసిన పనికి ప్రతిఫలంగా మీరున్నారు. రిజల్ట్ మీరు కనబడుతున్నారు. అలాగనే ప్రభు కొరకు నేను పనిచేసినప్పుడు, ప్రభు కొరకైనటువంటి స్వార్థ నేను ప్రకటన చేసినప్పుడు నాకు జీతం కూడా అలాగే దొరుకుతుంది. దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. అంతే తప్ప ప్రతిఫలమును ఆశించి నువ్వు వచ్చి దాని కొరకు నువ్వు పనిచేస్తే నీలో ఎంత మాత్రమో క్రైస్తవం ఉండదు. ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనుక అసలు పౌలు మాట్లాడుతున్న దాని గురించి ప్రతిదానికి కూడా చాలా అద్భుతమైనటువంటి వివరణలు మనం చూస్తున్నాం. ఏదైతే కొరింథీలో ఉన్నటువంటి సంఘం మధ్య ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో, అందుకని అంటున్నాడు ప్రభు యొక్క పని అనేది ఉచితముగా చేయవలసినది. సువార్త ప్రకటించవలసినటువంటి అధికారము నీకు అనుగ్రహించబడినప్పుడు దాన్ని పూర్ణముగా నువ్వు వినియోగపరుచుకో అని అన్నాడు. సువార్తను ఉచితముగా ప్రకటించు. ఈ సువార్తను ఉచితముగా ప్రకటించుటే నీకు జీతము. నీకు ఏదైనా అతిశయ కారణం ఉంది అని అంటే అతిశయ కారణం ఏమై ఉండకూడదు? నీ కారు, నీ ఇల్లు, నీ సూటు, నీ బూటు, లేకపోతే నీ చీర, లేకపోతే నీ అలంకరణ, నీ యొక్క మేకప్, లేకపోతే నీ హెయిర్ స్టైలు, నీ ముసుగు, ఇవి కాదు. అర్థమైందా? ఇవి కాదు నీకు కావలసినవి. మరి ఏంటంట? స్వార్థను ప్రకటించుటే నీకు అతిశయ కారణంగా ఉండాలి తప్ప ఇవేమి ఉండకూడదు. నువ్వు ఒక్కటి భౌతికంగా నువ్వేది నువ్వు చూపించినా కూడా నువ్వు స్వార్థ ప్రకటనకు నువ్వు రాలేదు. స్వార్థ ప్రకటన చేయటం ద్వారా వ్యాపారం చేసుకుని ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చిన అప్పుడు నీకు ప్రభు బలను కూర్చునేది ఏమర్థం అవుతుంది? ప్రభు బలను కూర్చున్నటువంటి శ్రేష్టత నీకు ఎలాగనో తెలుసుకుంటావు నువ్వు అంటే తెలుసుకోలేవు. అందుకని వాక్యానుసారంగా ప్రభు వాళ్ళలో పాలు పొందటం అనేది అనేకులు చేయలేకపోవటానికి కారణం ఏంటంటే ఇదిగో ఏదైతే పౌలు ప్రతి విషయాన్ని లేవనెత్తున్నాడు అవే సమస్యలు. చివరి సమస్య ఏంటంటే సేవకుడి దగ్గర ఉన్నటువంటి సమస్య. పౌలు గారు చాలా చక్కగా వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసి స్వార్థ ప్రకటన అనే దాన్ని ఉచితముగా చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదని ఆయన తెలియచేయటం జరిగింది. అలాగనే ఏదైతే స్వార్థ ప్రకటన చేయుటకై నిన్ను నువ్వు దాసిగా మార్చుకోవలసినటువంటి అవసరం ఉందని అన్నాడు. ఎందుకని? నువ్వు స్వతంత్రుడివే, కానీ అనేకులు దేవుని వైపు మరల్చబడినట్లుగా నువ్వేం చేయాలంటే వారికి దాసిగా నువ్వు మారాలి అని అన్నాడు. ఒక అధికారము కలిగిన వానిగా, లేకపోతే ఇంకా ఏదో నువ్వే ఘనత కలిగినోడు మిగిలిన వాళ్ళు లేదన్నట్టుగా నువ్వు బోధించడం కానీ పని చేయడం కానీ చేయకూడదు. పౌలు గారే నేను గతంలో కూడా మనం 7-8 అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 6 నుంచి చెప్పాను. బలహీనలు సంపాదించుకోవడానికి బలహీనులుగా చేయబడ్డాను. 9వ అధ్యాయంలో కూడా అదే ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడనంటే ఎవరైతే దేవుని యొక్క నామం వైపు మరల్చబడాలని నువ్వు ఆశిస్తున్నావో వారికి నువ్వు దాసిగా మారిపో అన్నాడు. పౌలు అలా మారిపోయాడట. అనేకులను సంపాదించుకోవడానికి నేనే వారికి నేను దాసునిగా చేసుకున్నాను అంటాడు. యూదులను సంపాదించుకోవటానికి యూదుని వల్ల నన్ను ధర్మశాస్త్రంలో లోబడిన వాడిని సంపాదించుకోవడానికి నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రము లోబడిన వాని వలె ఉంటిని అని అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? నేను అందులో ఏమీ తలకే పెట్టలేదు. నేను ఆ పాపములో ఏదైతే పాపం అని చెప్పబడిందో ఆ పనుల్లో నేను వెలుపెట్టలేదు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన నియమ నిబంధనలను బట్టి నా జీవితాన్ని నేను క్రమపరుచుకున్నాను, అదే వారికి చూపించాను అంటున్నాడు. మరి ఎలాగైనా ఇదేంటి? అందులో ఉన్నటువంటి దాని గురించి అంటే శ్రేష్టమైనటువంటి బలులుగా ఏదైతే విధింపబడినవో అవన్నీ మానేసి సున్నతి పొందటం సున్నతి లేకపోవడం అనే దాని గురించి మానేసి, అలాగనే పండగలు పబ్బాలు వీటిని మానేసి యేసుక్రీస్తు అను ప్రధాన యాజకుడు వచ్చిన తర్వాత ఏదైతే కొత్త
నిర్మాణ రూపము సంఘమునకు ఏర్పడి ఉన్నదో, దేవుని ప్రజలకు ఏర్పడిందో ఆ స్థితిని కొనసాగించే విషయంలో వాటిని అనుగుణంగా అనగా ఆజ్ఞలను అనుసరించి నడుచుట, అనుదినము దేవుని జ్ఞాపకం చేసుకునుట, దేవునికి లోబడి ఉంట, దేవునికి వ్యతిరేకమైన వాటిని ఏది చేయకుండా ఉండుట, విగ్రహాలకు సంబంధించిన వాటిలో జాగ్రత్తగా ఉండటం, ఇతరులు ఏది కూడా ఆశించకుండా, ఇలాగ అన్ని చెప్పుకుంటూ పోతే పౌలు చెప్పినటువంటి ఒకే ఒక మాటలో యూదులను సంపాదించుకోవటానికి యూదుల వలె, ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకోవడానికి వారి వలె నేను ఉన్నానంటే దాని అర్థం ఏంటంటే ఆయన అలాగున తన యొక్క స్థితిని వాక్యానుసారంగా మలుచుకున్నాడని అర్థం. కాబట్టి అందుకని అంటున్నాడు, నేను స్వార్థలో ప్రతి ఒక్కరితో కూడా పాలువాడనై ఉండుటకై నేను స్వార్థ కొరకే సమస్తమును చేయుచున్నాను అని అంటున్నాడు. నేను సమస్తమును వాళ్ళ కొరకే నేను చేస్తాను. అందుకని పందెపు రంగమందు పరిగెత్తువారు పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు కదా, అటువల్ల మీరు కూడా బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి అని అన్నాడు. అంటే మీ జీతం కావాలి, ప్రభువు నమ్ముకున్నాం, ఏదైనా ప్రతిఫలం రావాలి, ప్రభు సేవ చేస్తున్నాం, ఏదైనా ప్రతిఫలం రావాలంటే ఆలుకాళ్ళు ఈలుకాళ్ళు పట్టుకుని ఆలనకాలు ఎల్లనకాలు తిరగాల్సిన పని లేదు. ప్రభు వెనకాల తిరుగు, ప్రభు నీకు దారి చెబుతాడు. ఏంటి ఒకటి. రెండవది, నువ్వు పందెపు రంగమందు ఎలాగనైతే పరిగెట్టేటువంటి యోధుడు బహుమానం పొందటానికి ఎలా పరిగెడతాడు, నువ్వు కూడా బహుమానం పొందటానికి పరిగెత్తు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అది పౌలు సూచించినటువంటి గొప్ప పరిణితి. అదంటే ఒక క్రైస్తవుడు ఎలాగన మసులుకోవాలో చూపిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం అన్నమాట. ఆ పరిగెట్టేది కూడా గురి లేనటువంటి పోరాటంగా ఉండకూడదు, పరిగెత్తేటువంటి రీతిగా ఉండకూడదు. గురి కలిగిన వాడి వల్లే నువ్వు పరిగెత్తాలి. దానివల్ల ఏంటి నీకు లాభం అని అంటే, నువ్వు భ్రష్టుడుగా ఉండవు. నీ గురి నీకు తెలిస్తే నువ్వు భ్రష్టుడుగా ఉండవు. లేకపోతే నువ్వు ఈ గాలికి ప్రయాసపడినట్టుగా ఉండవు. కాబట్టి ఈ మాటలను ఆలోచన చేసుకుని క్రైస్తవ జీవితము ప్రభు వల్ల పాలు పొందే విషయంలో అతి అమూల్యముగా కట్టబడాలి, కాపాడుకోబడాలి, సంరక్షించబడాలి. అనేకమైన వాటికి సమాధానముగా ఉండాలి నీ జీవితం, నా జీవితం అని పౌలు గారు సూచిస్తున్నాడు. కనుక శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం, వాక్య సందేహం ఉన్నా మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891. నెంబర్ మరి ఒకసారి 9491291891. మీ అందరికీ వందనాలు.